హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే చికెన్ లవర్స్ కండి. అందరూ చికెన్ లవర్సే ఉంటారు కదా. వేడిగా బగారా రైసు, అలానే చికెన్ స్పైసీ చికెన్ కర్రీ వేడిగా ఇలాగా ముక్క తీసుకొని రైస్ కలుపుకొని అలా నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి. సూపర్ యమ్మీగా ఉంటుంది. అందరూ తప్పకుండా అయితే ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. సూపర్గా ఉంది రైస్ అయితే. ముందుగా బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అయితే కంపల్సరీ, టేస్ట్ అయితే బాగుంటుంది. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. తర్వాత మసాలా దినుసులు మీకు నచ్చినవన్నీ వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చెక్క లవంగాలు, తర్వాత ఇలాచి, కొద్దిగా జీలకర్ర, గోడంబి వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. లేదనుకోండి గోడంబి అనేది మాడిపోతుంది, తినేటప్పుడు అయితే టేస్ట్ ఉండదు. కాబట్టి హరీబరీగా కాకుండా లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేసేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన అంతా పోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పుదీనా 1 గుప్పెడు, అలానే కొత్తిమీర 1 గుప్పెడు బాగా వాష్ చేసేసుకొని సన్నగా కట్ చేసేసుకొని ఇలాగ వేసుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ 1.5 కప్ తీసుకొని వాష్ చేసేసుకొని వేసేసుకున్నాను డైరెక్ట్గా. మీకు టైం ఉంటే కొద్దిసేపు నానబెట్టుకుంటే రైస్ అనేది బాగా పొడవుగా బాగుంటుంది. నార్మల్ రైస్ అయినా వేసేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. వేసుకున్న తర్వాత స్లోగా అలాగా మిక్స్ చేసుకోవాలి, ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోకుండా. తర్వాత ఇందులోకి 2.5 కప్ వాటర్ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడైతే కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో 2 స్పూన్స్ కొబ్బరి పౌడర్, అలానే కొద్దిగా కొత్తిమీర వాష్ చేసేసుకొని వేసుకోవాలి. అలానే ఆనియన్ వచ్చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే అల్లము అలానే వెల్లుల్లి సపరేట్ అయినా వేసుకోండి. నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను. వేసుకొని ఇలాగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అయితే ఏం అవసరం లేదండి, అదే సరిపోతుంది. తర్వాత ఇక్కడ విజిల్స్ అయితే వచ్చేసాయి, కుక్కరు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కర్రీ కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ను కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ పచ్చివే వేసాం కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఈ పచ్చి వాసన అంతా పోయేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి, అలానే పసుపు, కారం, తర్వాత కొద్దిగా గరం మసాలా వేసానండి. వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని చికెన్ వేసేసుకోవాలి. ఇక్కడ చికెన్ అయితే కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా వాష్ చేసేసుకొని వేసుకున్నాను. అలా చేయడం వల్ల కొద్దిగా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చికెన్ వేసేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా బాగా చికెన్ పట్టేంత వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అలానే వదిలేయకుండా మధ్యలో తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మసాలా అంతా ముక్కకు పట్టిన తర్వాత ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది, బాగా ఫ్రై అయిపోయినట్టే. మీరు కావాలంటే ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని అలానైనా ఫ్రై టైప్ తినేయచ్చు. లేదనుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ లాగా చేసుకుంటే ఈ రైస్కి అయితే బాగుంటుంది. నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ అలాగా కుక్ చేసుకున్నాను. ఆల్రెడీ ముక్కలు అనేవి మసాలాల్లో కూడా ఫ్రై అయ్యాయి కదా. ఈ వాటర్ వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. అలానే గ్రేవీ అనేది కొద్దిగా థిక్గా ఉంటే బాగుంటుంది రైస్కి. చూడండి ఇక్కడైతే కుక్ అయిపోయింది. అయినా ఎన్ని
స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన చివరిగా ఇలా కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదా. కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని తర్వాత వేడి వేడి బగారా రైస్తో సర్వ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఇంకా మన రైస్ అయితే స్టీమ్ అంతా వెళ్ళిపోయింది. ఓపెన్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, గరిటతో అయితే ఫాస్ట్గా తిప్పేయకుండా ఇలాగా అడుగు నుంచి తీసుకోవాలి. చూడండి, పొడి పొడిగా రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇదైతే రైస్ ఇంకా అంటే చల్లారాక బాగా ఇంకా పొడి పొడిగా ఉంటుంది కుక్కర్లో అయినా కూడా. ఇంకైతే చికెన్ కర్రీతో సర్వ్ చేసేసుకోండి. చూస్తుంటే మీరు కూడా వెంటనే ట్రై చేసేయాలనిపిస్తుంది కదా. లేట్ చేయకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.